హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రిలేటెడ్‌గా మే 16, 17 మనకైతే ఎగ్జామ్స్ జరిగాయి కదా! వాటిలో ఏ షిఫ్ట్ టఫ్‌గా వచ్చిందని చెప్పమని నన్నైతే కొంతమంది అడిగారు. వాళ్ళ కోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాననమాట. ఈ డీటెయిల్స్‌తో పాటు నేను మీకు ఈ వీడియోలో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చిద్దనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మే 16 షిఫ్ట్ 1లో ఫిజిక్స్ వచ్చేసి మోడరేట్‌గా వచ్చింది. కెమిస్ట్రీ ఈజీ, బాటనీ అండ్ జువాలజీ వచ్చేసి మోడరేట్ టు టఫ్ అయితే వచ్చాయి. షిఫ్ట్ 2 ఫిజిక్స్ మోడరేట్ టు టఫ్, కెమిస్ట్రీ మోడరేట్, బాటనీ అండ్ జువాలజీ అయితే డిఫికల్ట్‌గా వచ్చాయి. ఈ 2 షిఫ్ట్స్‌ని మనం కంపేర్ చేసుకుంటే షిఫ్ట్ 1 కన్నా షిఫ్ట్ 2 కొంచెం టఫ్‌గా వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. ఓవరాల్‌గా బోత్ షిఫ్ట్స్ మన క్వెషన్ పేపర్ అనేది మోడరేట్‌గా ఇచ్చాడు. కాకపోతే షిఫ్ట్ 2 కొంచెం డిఫికల్ట్‌గా అయితే ఉంది. మే 17 రిలేటెడ్ నేను మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. చాలా ట్రై చేశాను గానీ, నాకు బైపీసీ రిలేటెడ్ సర్కిల్ అనేది కొంచెం తక్కువ ఉండటంతో, నేను మీకు ఆ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. మనం ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చిద్దనేది చూస్తాము. ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ వీడియోని ఒకసారి. మీకు 150-160 వచ్చినట్లయితే 1-10 మధ్యలో ర్యాంక్ అనేది వస్తది. ఇలా మనకి ఒక్కొక్క మార్క్‌కి ఎంత ర్యాంక్ వచ్చిద్దనేది మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని మీ మొబైల్‌లో అయితే సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.